నామములో మీకు వందనాలండి. ఇలాగే యేసు ప్రభుల వారు ఒక మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటే ఒక జక్కయ్య అనే వ్యక్తి యేసు ప్రభు ఎవరో అని చూడాలని ఆశపడి అక్కడ ఉన్న ప్రాంతంలో ఇలాగ జనములు గుంపు కూడి ఉండబట్టి ఆయన ఒక చెట్టు ఎక్కి అక్కడ నుంచి యేసు ప్రభుల వారిని చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఆ స్థలానికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉంటాను అని ప్రభు చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య త్వరగా దిగి తన ఇంటికి చేర్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, జక్కయ్య ఎవరు అంటే ఆయన వసూలు చేసే వ్యక్తి, ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. ఆయన జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభుల వారు తన ఇంటికి ఆహ్వానించారో వెంటనే తన హృదయంలో గొప్ప ఆనందము, సంతోషం కలిగి ఉంది. ప్రియమైన వారు, అంత జాబ్ చేసిన వ్యక్తి, అంత అధికారంలో ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి ఎటువంటి సంతోషం కానీ, ఎటువంటి సమాధానం కానీ, ఎటువంటి ఆనందం కానీ లేని ఆయన జీవితంలో యేసు ప్రభుల వారు రాగానే తనకు గొప్ప సంతోషం కలిగి ఉందట. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇదే ప్రియమైన వాళ్ళరా, మనకు ఆస్తులున్నా, అంతస్తులున్నా, పొలాలున్నా, ఇళ్ళ స్థలాలున్నా, మరి ఆ వెండి బంగారాలున్నా, కొంతమంది జీవితంలో ఎటువంటి సంతోషం కానీ, సమాధానం కానీ, ఆనందం కానీ ఉండదు. ఎప్పుడు చూసినా విచారముతో, దుఃఖముతో, వ్యాధులతో ఉంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషి అలాంటి స్థితిలో ఉన్నారు కనుకనే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగునాను. విశ్రాంతి అనగా అందులోనే నెమ్మది ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. కనుక యేసయ్య దగ్గరికి అలా రమ్మని ఆహ్వానము తెలియజేస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తూ ఉంటాం, మన కష్టాలు పోవాలని, మన బాధలు పోవాలని, మన రోగాలు పోవాలని, మన సమస్యలు పోవాలని, మన కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలని, ఇలా ఎక్కడికెక్కడికో మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగును అంటున్నాడు. కనుక యేసయ్య ఆహ్వానిస్తున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ఆయనట లోపలికి ప్రజల వైపు దినవల్ల చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తూ, ఏ కులమైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, యేసు ప్రభు కులాన్ని, మతాన్ని మార్చడానికి రాలేదు. ఆయన ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ యొక్క క్రైస్తత్వంలో యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు కులం మారాలి, మతం మారాలి కాదని చెప్పలేదు. అక్కడ కూడా నువ్వు మనసు మారాలని దేవుడు చెప్తున్నాడు. నీ మనసు మారి రూపాంతరపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, చూడండి, గొంగల పురుగు ఉంది, తన జీవితాన్ని మార్చుకొని సీతాకొక చిలకగా మారుతుంది. దాని జీవితం ఎంతో మాధుర్యంగా, ఎంతో అందరికీ ఇష్టపడే రీతిగా మారిపోతుంది. అలాగే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం మారుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించగలిగిన వాడు. అయ్యో, నాలాంటి పాపిని కూడా క్షమించగలడా అని వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది వారి జీవితాన్ని ప్రభు మార్చి మహిమకరంగా మార్చుకున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, కనుక ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియ దేవుడి జనాంగమా, ఒక్కసారి ఆలోచించు. ఎక్కడికి వెళ్ళలేదు, యేసయ్య దగ్గరికి వస్తే చాలు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నా పాపాలు క్షమించు, నేను పాపిని ప్రభువా, నా కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, ఈ రోజు నేను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను అని నువ్వు ఆహ్వానిస్తే చాలు. యేసయ్య నీ ఇంట్లోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను వెలుగుమయముగా ప్రభు చేస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇవి నాకు చెందినవి కాదు, నా కులానికి, మతానికి చెందినవి కాదని త్రోసివేయకు. యేసయ్య అంటున్నాడు, యేసు ప్రభు వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు అందరికీ ప్రభువే ఉన్నాడు, అందరికీ దేవుడే ఉన్నాడు. కనుక కొందరికి మాత్రమే కాదు, ఆయన అందరికీ చెందినవాడు. కనుక యేసయ్య నీ దినాన యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించు. నీ జీవితంలో గొప్ప మార్పు, నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదము, దీవెన దేవుడు కలుగు చేస్తాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.